హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నది సమాచార సమాఖ్య తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చర్చించుకోబోతున్న విషయం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునరుద్ధరించినటువంటి అన్నా క్యాంటీన్ పథకం గురించి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమైన సామాజిక పథకాల్లో ఒకటైనటువంటి అన్నా క్యాంటీన్ పథకాన్ని పునరుద్ధరించారండి. 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ఆపేశారండి. అయితే ఈ యొక్క అన్నా క్యాంటీన్ కోసం కట్టినటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ని అయితే అధ్వాన స్థితిలోకి నెట్టేశారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ని అయితే మళ్ళా పునరుద్ధరించారండి. ఈ పథకాన్ని మళ్ళా స్టార్ట్ చేశారు. ఈ క్యాంటీన్ పథకం పునరుద్ధరణ అయితే పేదలకు, కూలీలకి మరియు ఇతర అవసరాల్లో ఉన్న వారికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకొని ఏదో ఒక పనుల మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళే వాళ్ళకైతే బాగా ఉపయోగం. ఈరోజు మినిమం 100 రూపాయలు లేనిది మనం ఎక్కడ భోజనం కూడా చేయలేమండి. కానీ ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 5 రూపాయలకి పేద ప్రజలకు అందిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో మొదటి సంతకమే ఈ అన్నా క్యాంటీన్ మీద పెట్టారండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.